ఐదవ ప్రణాళికలో 1974-79 ఐదవ ప్రణాళిక ఒక సంవత్సరం ముందే రద్దు చేయబడ్డ ప్రణాళిక సంతులిత అభివృద్ధికి చేపట్టిన పథకాలను క్రింది వాటిలో గుర్తించండి. సంతులిత అభివృద్ధికి చేపట్టిన పథకాలను క్రింది వాటిలో గుర్తించండి. ఐదవ ప్రణాళికలో ఏం చేశారంటే సంతులిత అభివృద్ధి కోసం ఒక 4 కార్యక్రమాలను ఎంచుకున్నారు. ఈ 4 కార్యక్రమాలు ఏంటి అంటే వనరుల సమస్య ఆధారంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. 4 అభివృద్ధి కార్యక్రమాలలో మొదటిది వనరుల సమస్య ఆధారంగా వెనుకబడ్డ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి? CADP కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాము, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రాము, తర్వాత డిసార్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, తర్వాత హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాము, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమము, ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమము, పర్వత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. వనరుల సమస్య కారణంగా అంటే వనరులు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు CADP కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది? ప్రాజెక్టుల ద్వారా నీటిని వెనుకబడ్డ ప్రాంతాలకు మళ్లించాలి. వెనుకబడ్డ ప్రాంతాలు అని అంటే చివరి ఆయకట్టు వరకు. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటే ఈ ప్రాజెక్టు యొక్క వాటర్ చివరి ఆయకట్టు వరకు రావాలి అంటే ఈ ప్రాంతాలలో మధ్యలో చెక్ డ్యామ్లు నిర్మించాలి, చిన్న రిజర్వాయర్లు నిర్మించాలి. ఈ ప్రాంతం వరకు వాటర్ రిసోర్సెస్ కల్పించి వెనుకబడ్డ ప్రాంతాన్ని డెవలప్ చేయడమే CADP యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. కరువు ప్రాంతాలలో అంటే కరువు ఉంది అని అంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ లేవు అన్నట్టు. ఈ కరువు ప్రాంతాలకు కావాల్సిన వనరుల సదుపాయాలను కల్పించి ఈ కరువు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే డ్రాట్ ప్రోన్ ఏరియా యొక్క ముఖ్య ఉద్దేశము. డిజాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అంటే భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రాంతాలు, అక్కడ చెట్లు కానీ వాటర్ రిసోర్సెస్ కానీ లేని ప్రాంతాలు, భవిష్యత్తులో ఎడారిగా మారబోతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాలలో ఏం చేయాలి అని అంటే చెట్లను నాటడము, అక్కడ చిన్న రిజర్వాయర్లు నిర్మించి ఈ రిజర్వాయర్ల ప్రాజెక్టుల నుంచి ఈ రిజర్వాయర్లకు వాటర్ రిసోర్సెస్ తీసుకెళ్ళి ఇక్కడ వర్షాలు పడేలా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా అడవుల పెంపకం చేయాలి. ఈ అడవుల పెంపకం చేస్తే అక్కడ చెట్లు పెరిగితే వర్షాలు కురిస్తే ఎడారి ప్రాంతం కాకుండా అక్కడ పంటలు పండే భూములు కూడా తయారవుతాయి. ఈ భవిష్యత్తులో ఎడారి మారకుండా ఉండడానికి కోసం డిజాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారే ప్రాంతాలను ఎడారిగా మారకుండా ఆ ప్రాంతాల్లో చెట్ల పెంపకము, వాటర్ రిసోర్సెస్ కల్పించే సదుపాయాలు, అక్కడ నీటి వనరుల యొక్క సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో డిజాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వత ప్రాంతాల వారికి వనరుల సమస్య లేకుండా ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వనరుల సమస్య కారణంగా వెనుకబడ్డ ప్రాంతాలలో ఈ 4 రకాల ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేశారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CADP ఉంది. ఇక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ప్రోగ్రామ్ ఇది కూడా ఉంది. ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సన్నకారు రైతుల అభివృద్ధి కార్యక్రమం, మూలధన సబ్సిడీ, రవాణా సబ్సిడీ, సమీకృత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి పథకం. ఇప్పుడు వనరుల సమస్య కారణంగా 4 పథకాల్లో మనకి ఆన్సర్లో 2 ఇచ్చిండి. ఇక్కడ మిగతా నెక్స్ట్ ఏం చేయాలని అంటే మనం 4 రకాల కార్యక్రమాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. అందులో మొదటిది మాత్రమే చూసినాము. ఏంటిది? వనరుల సమస్య కారణంగా వెనుకబడ్డ ప్రాంతాలు. అందులో ఏ పథకాలు ఉన్నాయో చూసినాం. నెక్స్ట్ రెండో అంశం ఏంటిదంటే ఎంపిక చేసిన వర్గాల కార్యక్రమం. దీనిలో ఏ పథకాలు ఉన్నాయంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్, ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎంపిక చేసిన వర్గాల కార్యక్రమం స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
సన్నకారు రైతుల అభివృద్ధి కార్యక్రమము, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్, వీరి కోసం ఏర్పాటు చేసిన పథకాలలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయము అనేది సంవత్సర కాలంలో సంవత్సరం మొత్తం వ్యవసాయం చేయలేరు. వీళ్ళు వర్షాకాలంలో వ్యవసాయం చేసి, వీలైతే రబీ సీజన్లో వాళ్ళకి అవకాశాలు ఉంటే వ్యవసాయం చేసిన తర్వాత సమ్మర్ సీజన్లో ఖాళీగా ఉండడం జరుగుతుంది. వీరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము సబ్సిడీ అందించి వీళ్ళ పశువుల పెంపకం అంటే కోళ్ళ పెంపకము, పశువుల పెంపకము, ఇలాంటి పశు పెంపకం కోసము సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం జరుగుతుంది. ఎవరెవరికి? స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే సన్నకారు రైతులకు, మార్జినల్ ఫార్మర్స్ ఉపాంత రైతులకు, అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కూలీలకు. తర్వాత ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ట్రైబల్ ఏరియాలు, గిరిజన ప్రాంతాలలో గిరిజనులు తయారు చేసిన వస్తువులకు మార్కెట్కి అనుసంధానం, అంటే మార్కెట్కి తగిన మార్కెట్ ఉండాలని చెప్పి ట్రైబల్ మార్కెట్స్ ఏర్పాటు చేయడం ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఎంపిక చేసిన వర్గాలు అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సన్నకారు రైతుల అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ ఇచ్చిండు. సన్నకారు రైతుల అభివృద్ధి కార్యక్రమం ఇది కరెక్టే. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందా? ఇక్కడ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఇది కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? మార్జినల్ ఫార్మర్స్ ఉపాంత రైతులు అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కూలీల అభివృద్ధి పథకం, ఇది కూడా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తంగా మనకి ఎన్ని వచ్చినాయి? కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, డ్రాట్ పోన్ ఏరియా వచ్చింది, ఉపాంత రైతులు వ్యవసాయ కూలీలు వచ్చింది, ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ వచ్చింది, సన్నకారు రైతుల అభివృద్ధి కార్యక్రమం వచ్చింది. నెక్స్ట్ మూలధన సబ్సిడీ, రవాణా సబ్సిడీ, సమీకృత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి పథకం. మొత్తంగా మనం 4 అభివృద్ధి కార్యక్రమాలు 2 మాట్లాడుకున్నాం. ఈ 2లో మనకి 4 ఆప్షన్స్ దొరికినాయి, 5 ఆప్షన్స్ దొరికినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఇంకా మొత్తంగా మనకి 5 ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇంకా 6th ఉంది, 7th ఉంది. 6th 7th చూడాలి అంటే 4 అభివృద్ధి కార్యక్రమాల్లో 3rd చూద్దాం ఇప్పుడు ఒకసారి. నిర్దిష్ట ప్రాంతాల ప్రోత్సాహక పథకం. నిర్దిష్ట 3rd ఏమున్నది ఇక్కడ? నిర్దిష్ట ప్రాంతాల ప్రోత్సాహక పథకం. నిర్దిష్ట ప్రాంతాల ప్రోత్సాహక పథకంలో విత్త సబ్సిడీ, మూలధన సబ్సిడీ, రవాణా సబ్సిడీ. విత్త సబ్సిడీ, మూలధన సబ్సిడీ, రవాణా సబ్సిడీ కల్పించేది ఉద్దేశంతో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. నిర్దిష్ట ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టాలన్నా, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, సంతులిత అభివృద్ధి జరగాలి అన్న కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాలలో విత్త సబ్సిడీ కల్పించడము, మూలధన సబ్సిడీ కల్పించడము, రవాణా సబ్సిడీ కల్పించడమే ముఖ్య ఉద్దేశము. దానిలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మూలధన సబ్సిడీ ఉంది, రవాణా సబ్సిడీ ఉంది. అంటే నిర్దిష్ట ప్రాంతాలలో విత్త సబ్సిడీ, మూలధన సబ్సిడీ, రవాణా సబ్సిడీ సదుపాయాలు కల్పిస్తుంది ప్రభుత్వం 5వ ప్రణాళికలో భాగంగా. ఇప్పుడు లాస్ట్ సమీకృత ప్రాంతాల అభివృద్ధి పథకం, ఇది కూడా ఆప్షన్లో ఉందా లేదో చూడాలి అని అంటే 4వ అభివృద్ధి కార్యక్రమం యొక్క పేరే సమీకృత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి పథకం. సమీకృత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి పథకమే 4వ అభివృద్ధి కార్యక్రమం. ఈ 6 అనేది 3 అభివృద్ధి కార్యక్రమాలలో అమలు చేయబడుతున్న అంశాలు. 4వది ఇదేంది? సమీకృత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి పథకం అనేది సపరేటు, అది అభివృద్ధి కార్యక్రమము. సంతులిత అభివృద్ధికి చేపట్టిన పథకాలు. సంతులిత అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 అన్ని ఉన్నాయి. 1 2 3 4 6 7 ఇది కాదు. పైవన్నీ సరైనవి. అంటే ఎంపిక చేసిన 4 అభివృద్ధి కార్యక్రమాలలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే బెటర్. ఇది పారిశ్రామికీకరణ ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించవచ్చని భావించిన ప్రభుత్వము ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ను ఈ సంవత్సరం చేసింది. 1951లో ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ను చేయడం జరిగింది. ఒక ప్రాంత ఆర్థిక స్థాయిని మానవ వనరులు వ్యవసాయ ఉత్పాదకత నిర్ణయిస్తాయని, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ప్రణాళిక. ఆర్థిక స్థాయిని మానవ వనరులు వ్యవసాయ ఉత్పాదకత నిర్ణయిస్తాయని, ప్రాంతీయ అసమానతలను తగ్గించడము
ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ప్రణాళిక. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో వెనుకబడ్డ ప్రాంతాలు, ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాలలో ప్రాంతీయ అసమానతలు తగ్గించవచ్చు. వీటికి మానవ విధంగా అంటే ఈ ప్రాంతాలలో వనరుల సదుపాయాలు కల్పించి వ్యవసాయ వ్యూహాలు రచించి ఇక్కడ మానవ వనరులు అంటే ఈ ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మానవ వనరుల ద్వారా వ్యవసాయం చేసి వ్యవసాయ వ్యూహాలను రచించి ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తిని పెంచి వ్యక్తుల యొక్క ఆదాయం వచ్చేలా సమకూరేలా చేస్తే ఇక్కడున్న వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రాంతాలలో వ్యక్తులకు కావాల్సిన కనీస అవస్థాపన సౌకర్యాలు ఏమేమి ఉంటాయి? విద్య, వైద్యము, గృహవసతి, తర్వాత రోడ్లు, లైట్లు. ఈ ఫెసిలిటీస్ కల్పించి ఈ ప్రాంతాలలో వ్యవసాయ వ్యూహాలు రచించి మానవ మూలధనాన్ని ఉపయోగించి మానవ వనరుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేలా చేసి ఈ వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించేలా చేస్తే వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది, వాళ్ళ తలసరి ఆదాయాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో 7వ ప్రణాళికలో ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ప్రణాళిక 7వ ప్రణాళిక. ఒక ప్రాంతం యొక్క ఆర్థిక స్థాయిని మానవ వనరులు, వ్యవసాయ ఉత్పాదకత నిర్ణయిస్తాయని, ప్రాంతీయ అసమానతలను తగ్గించడము, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ప్రణాళిక 7వ ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రాంతాలలో వీరికి వ్యవసాయ సబ్సిడీలు కల్పించి ఇక్కడ ప్రోత్సాహ పథకాలు అభివృద్ధి చేసేలా కార్యక్రమాలు ప్రకటించి ఇక్కడ ఉన్న మానవ మూలధనాన్ని ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించేలా వీళ్ళకి ప్రోత్సాహాలు అందిస్తే ఇక్కడ ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయం సమకూరితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరిగితే ఆ ప్రాంతం అభివృద్ధి యొక్క సూచిక అవుతుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలు అయినప్పుడు ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎట్లయితే కాదు కదా. ఈ వెనుకబడ్డ ప్రాంతం అంటే ప్రాంతీయ అసమానతలను తగ్గించడం ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మానవ వనరులు ఉపయోగించుకొని వ్యవసాయం చేయడము, వ్యవసాయ ఉత్పాదకత నిర్ణయిస్తాయి. వ్యవసాయ ఉత్పాదకత నిర్ణయించాలంటే ప్రభుత్వం వీరికి అభివృద్ధి ప్రోత్సాహకాలు అందించాలి. అభివృద్ధి ప్రోత్సాహకాలు అందిస్తూనే ఈ ప్రాంతాల్లో కావలసిన అవస్థాపన సౌకర్యాలు ముందుగా వీరికి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కల్పించి వీరికి ప్రోత్సాహకాలు అందించే వ్యవస్థను తీసుకొస్తే మనం ప్రాంతీయ అసమానతలు తగ్గించిన వాళ్ళం అవుతాము అని చెప్పి 7వ ప్రణాళిక పేర్కొనడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మల్టీ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీని అమలు చేయాలని 10వ ప్రణాళిక నిర్ణయించారు. కరెక్టే. 10వ ప్రణాళికలో అర్థవంతమైన ఫలితాలు సాధించడానికి ఈ కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనటాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ ఈక్వల్ డెవలప్మెంట్ ప్లాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలకు వనరులను కేటాయించగానే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందదు. ఆ ప్రాంత ప్రజలు కూడా అందులో భాగస్వామ్యులు కావాలి. ఏ విధంగా భాగస్వామ్యులు కావాలి? ఉదాహరణకి తీసుకుంటే ఒక పరిశ్రమ, ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ పరిశ్రమకి అన్ని రకాల సదుపాయాలు అంటే ఇక్కడ వర్కర్స్గా పనిచేయడము, ఈ ప్రాంత వాతావరణానికి తగ్గట్టు ఇందులో అన్ని రకాల వసతులు అన్ని రకాల సౌకర్యాలతోటి అక్కడ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ప్రోత్సాహకాలు అందిస్తే వ్యవసాయంలో మానవ మూలధనం కావాలంటే ఇక్కడ ఉన్న ప్రజలే దీంట్లో పాల్గొనాలి. అంటే ఎక్కడెక్కడ ఎలాంటి పరిశ్రమ స్థాపించినా ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగంగా అందరూ ముందుకు రావాలి. ఏ విధంగా రావాలి? అర్థవంతమైన ఫలితాలు సాధించడానికంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దానిలో మమేకం అయితేనే వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయం సమకూరితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మల్టీ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీలో భాగంగా నేషనల్ ఈక్వల్ డెవలప్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏఆర్లు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ, ఇది కూడా కరెక్టే. ప్రణాళిక సంఘం కార్యదర్శి బిడి పాండే కమిషన్ దేశంలో 11 రాష్ట్రాలను వెనుకబడిన రాష్ట్రాలుగా గుర్తించారు. వాటిలో లేని వాటిని గుర్తించండి.
ప్రణాళిక సంఘం కార్యదర్శి అయిన బిడి పాండే కమిషన్ దేశంలో 11 రాష్ట్రాలను వెనుకబడ్డ రాష్ట్రాలుగా గుర్తించారు, వీటిలో లేని వాటిని గుర్తించండి అని అంటే ముందుగా ఏం చేయాలంటే ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే పరిశ్రమలకు లైసెన్సులు మంజూరు చేసే చట్టం ఇది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఇక్కడ మనం చూసినాం కదా మనం ఆల్రెడీ ఇప్పుడు 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టం ద్వారా ఏమైందంటే ఈ చట్టం ద్వారా పరిశ్రమలు అనేది కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతమై కొద్ది మంది చేతుల్లోనే ఆదాయం అనేది కేంద్రీకృతమై ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. 1967లో సుబిమల్ దత్ అధ్యక్షతన ఇండస్ట్రియల్ పాలసీ ఎంక్వైరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1967లో ఇండస్ట్రియల్ పాలసీ ఎంక్వైరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ సూచనలు ఏ విధంగా ఇచ్చిందంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ముంబై, కోల్కతా, తమిళనాడు, గుజరాత్ ఈ ప్రాంతాలలో పరిశ్రమలు విపరీతంగా కేంద్రీకృతమైనవి. ఎందుకు కేంద్రీకృతమైన విపరీతంగా అని అంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా స్వాతంత్ర తొలినాళ్లలో కొంతమంది ధనవంతులు స్వాతంత్ర పోరాటంలో భాగంగా సదుపాయాలు అంటే ధన సహాయం చేయడం ద్వారా వారు కొన్ని రకాల మినహాయింపులు తీసుకోవడం జరిగింది. మినహాయింపులు మీన్స్ అంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు ఏమి చేసినా ఎక్కువగా పట్టించుకోలేదు. ఏ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా అధికంగా లైసెన్సులు మంజూరు చేసుకొని పొందిన వ్యక్తులే అధికంగా లైసెన్సులు పొందడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళ చుట్టూ ప్రాంతంలో వాళ్ళ బంధువులు, సమీప బంధువులు, వాళ్ళ బినామీల పేర్ల మీద ఇప్పుడు ముంబై ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ముంబై ప్రాంతంలోనే ఎక్కువగా ఇండస్ట్రీస్ స్థాపించడము, గుజరాత్ ప్రాంతంలోని వ్యక్తులు గుజరాత్లోనే ఎక్కువగా పరిశ్రమలు స్థాపించడము, కోల్కతాలోనే ఎక్కువ పరిశ్రమలు స్థాపించడము, చెన్నైలో ఉన్న అంటే వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా లైసెన్సులు మంజూరు చేయించుకొని వాళ్ళ పేర్ల మీద లైసెన్సులు మంజూరు చేయించుకొని ఈ ప్రాంతాలలో మాత్రమే దాదాపు ఉదాహరణకి చెప్తున్నా దాదాపు 60% పైగా లైసెన్సులు ఈ ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్లా పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాలు అంటే ఒక ప్రాంతానికి ఆదాయ వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఇట్లా ఆదాయ వ్యత్యాసాలు ఏర్పడడం ద్వారా ప్రాంతీయ అసమానతలు ఏర్పడడం జరిగింది. ఇట్లా ప్రాంతీయ అసమానతలు ఏర్పడుతున్నాయి అని చెప్పి సుబిమల్ దత్ కమిటీ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్టును ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే అరే ఇదంతా వ్యవస్థ అయిందా అని చెప్పి ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రణాళిక సంఘం ఏం చేయాలన్నా ఎన్డీసీ ద్వారానే అవుతుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని 2 కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఒక కమిటీ ఏంటిది బిడి పాండే కమిషన్ దేశంలో 11 రాష్ట్రాలను వెనుకబడ్డ రాష్ట్రాలుగా గుర్తించింది. ఇప్పుడు ఈ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అవ్వడం, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు. ఇందులో ఏ ప్రాంతాలు వెనుకబడ్డాయి, ఏ ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా స్థాపించారు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్తే బిడి పాండే కమిషన్ ఏం చేసింది 11 రాష్ట్రాలను వెనుకబడ్డ రాష్ట్రాలుగా ప్రకటించింది. అందులో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే గోవా, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూరు. కేరళ లేదు, కేరళ అనేది లేదు. అస్సాం ఉంది, తర్వాత కర్ణాటక కూడా లేదు. రాజస్థాన్ ఉంది. ఈ రాజస్థాన్ ఉంది. వెనుకబడ్డ రాష్ట్రాలు ఏమున్నాయి గోవా, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, త్రిపుర, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్. ఇతను వెనుకబడ్డ ప్రాంతాలు ఇప్పుడు సుబిమల్ దత్ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చింది అయిపోయింది. తర్వాత బిడి పాండే కమిషన్ వెనుకబడ్డ ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలలో దాదాపు 60% పైగా లైసెన్సులు ఇచ్చారని చెప్పి సుబిమల్ దత్ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి అది రిపోర్ట్ సమర్పిస్తే దాని ద్వారా ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందినో తెలిసినాయి. ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలు పర్టికులర్గా వెనుకబడ్డ ప్రాంతాలు ఏమేమి ఉండాలి, ఏ డైమెన్షన్స్ తీసుకోవాలని చెప్పి ఇతను ఎన్ని రకాల సూచనలు చేసిండంటే 4 రకాల
సూచనలు 4 రకాల సూచనల ఆధారంగా దేశంలో మొత్తంగా 247 వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరుగుతుంది. 4 అంశాల ఆధారంగా వెనుకబడ్డ ప్రాంతాలలో 247 వెనుకబడిన జిల్లాలను గుర్తించి ఈ వెనుకబడ్డ జిల్లాలలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బిడి పాండే కమిషను 4 అంశాల ద్వారా వెనుకబడ్డ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో ఈ 11 రాష్ట్రాలలో ఈ 11 రాష్ట్రాలలోని 247 జిల్లాలు వెనుకబడ్డ ప్రాంతాలుగా ప్రకటించి ఈ వెనుకబడ్డ ప్రాంతాలలో సూక్ష్మ తరహా, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ 11 ప్రణాళికలను గుర్తించిన తర్వాత ఈ 11 రాష్ట్రాలను గుర్తించిన తర్వాత బిడి పాండే కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈ 11 రాష్ట్రాలలో 247 వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయని చెప్పి బిడి పాండే కమిషన్ రిపోర్ట్ అందజేసిన తర్వాత వాంచు కమిషన్ను ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. వాంచు కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాంచు కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ 11 రాష్ట్రాలలో వెనుకబడ్డ రాష్ట్రాలలో సబ్సిడీలు ఏ విధంగా ఇవ్వాలి, రాయితీలు ఏ విధంగా ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో వాంచు కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఇక్కడ? గోవా, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్. అంటే 7, 8 లేకుండా ఉన్న ఆప్షన్స్ 7, 8 అన్నిట్లలో ఉన్నాయి. 7, 8 అన్నిట్లలో ఉన్నాయి అంటే క్వశ్చన్ ఏం అడిగింది ఇక్కడ? మనకి లేని వాటిని గుర్తించండి. లేని వాటిని అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 7, 8 ఉన్న వాటిని కాదు. కర్ణాటక, కేరళ ఉన్నాయి. కర్ణాటక, కేరళ లేదు. రాజస్థాన్, అస్సాం ఉండాలి. కర్ణాటక, కేరళ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 7, 8.